ఫైనల్లీ దోస్ 2025కి సంబంధించి ఒక మిస్టరీని అయితే మనం సాల్వ్ చేసినాం. సీసీఓటీపీ చెప్పినా కూడా నెక్స్ట్ ఫేజ్కి ఎలిజిబుల్ కావాలంటే ఏం చేయాలి అనేది మనం డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ అయితే ఈ వీడియో లోపల మాట్లాడుకుంటాం. సో ఒకసారి సీట్ క్యాన్సిల్ చేసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్ ఓపెన్ కాకపోతే ఎట్లా అనే క్వశ్చను, అండ్ సీట్ క్యాన్సిల్ చేసుకున్న తర్వాత మనం ఎంత ఫీ పే చేయాలి అనే క్వశ్చన్, ప్రతిదీ కూడా ఇన్ లోపల సాల్వ్ అయిపోతుంది. మనం ఈ వీడియోని ఇంత తొందరగా చూస్తున్నాం అంటే జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ సపోర్ట్ అండ్ మై ఎఫర్ట్స్. సో చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టిన, అండ్ నాకు రెస్పాన్స్ ఇచ్చేటోళ్ళు కూడా మంచిగా రెస్పాన్స్ ఇచ్చారు. పిన్ టు పిన్ అయితే నాకు డీటెయిల్గా చెప్పారు. సో ఇట్లా ఇట్లా ఉంది బ్రో ప్రాసెస్, ఇట్లా చేసిన బ్రో అని. సో ప్రతిదీ కూడా నాకైతే క్లారిటీ అర్థమైంది, అండ్ అంతే క్లారిటీ మీకు కూడా అర్థం కావాలని చెప్పి డీటెయిల్గా ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన. సో వీడియోని ఎందాక చూడు, అండ్ నీకు ఈ వీడియో ఎక్కడ నచ్చినా కూడా సబ్స్క్రైబ్ చేసుకో డెఫినెట్గా. మీకు ఇది అంతా క్లియర్ కట్గా అర్థం కావాలంటే ఫస్ట్ దోస్త్ స్పెషల్ ఫేస్కి ఎవరు ఎలిజిబుల్ అనేది అర్థం కావాలి. ఇక్కడ మనం చూసుకుంటే మనకు దోస్త్ స్పెషల్ ఫేస్కి ఎవరు ఎలిజిబుల్ కదా అంటే, నీకు ఫస్ట్ ఫేజ్లో, సెకండ్ ఫేజ్లో, థర్డ్ ఫేజ్లో సీట్ ఎవరికైతే రాదో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా? నీకు ఇప్పటివరకు దోస్త్ లోపల సీట్ రాకపోతే నువ్వు ఎలిజిబుల్ అవుతావు. అండ్ దాని తర్వాత ఒకవేళ సీట్ వచ్చినా కూడా కాలేజ్ లోపల సీసీఓటీపీ చెప్పకపోతే కూడా దోస్త్ స్పెషల్ ఫేస్కి ఎలిజిబుల్ అవుతావు. అండ్ దాని తర్వాత కొత్తగా ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు అన్నట్టు. సో 3 కైండ్స్ ఆఫ్ పీపుల్ ఎలిజిబుల్ అవుతారు. సో ఇప్పటివరకు దోస్తులు అప్లై చేసుకునే వాళ్ళు, దోస్తు లోపల అప్లై చేసుకొని సీట్ వచ్చినా కూడా సీసీఓటీపీ చెప్పనోళ్ళు. సో సీసీఓటీపీ ఈజ్ నథింగ్ బట్ కాలేజ్ కన్ఫర్మేషన్ ఓటీపీ. నువ్వు ఈ కాలేజ్ కన్ఫర్మేషన్ ఓటీపీ చెప్పినావు అంటే సీట్ని కన్ఫర్మ్ చేసుకున్నట్టే, నువ్వు జాయిన్ అయిపోయినట్టే. ఓకేనా? సో ఇది ఓకేనా, వీళ్ళైతే ఎలిజిబుల్. నువ్వు కాలేజ్ కన్ఫర్మేషన్ ఓటీపీ చెప్తే మాత్రం ఎలిజిబుల్ కాదు. సో ఈ కాలేజ్ కన్ఫర్మేషన్ ఓటీపీ చెప్పిన వాళ్ళు ఎట్లా ఎలిజిబుల్ అవుతారు అని చెప్పి మనం అయితే డీటెయిల్గా మాట్లాడుకుందాం ఫర్దర్గా. ఇప్పుడు మనం చూసుకుంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, దోస్తు లోపల నేను మొన్న 25th జూలై రోజు లాగిన్ అయినా. కాలేజ్ కన్ఫర్మేషన్ ఓటీపీ చెప్పిన వాళ్ళది ఓపెన్ చేసి చూడతోటే, లాగిన్ అవుడుతోటే మనకు వాళ్ళకి ప్రీవియస్గా అలాట్ అయిన కాలేజ్ అయితే చూపెడుతుంది అన్నట్టు. అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని, అక్నాలజ్మెంట్ డౌన్లోడ్ చేసుకొని అని చెప్పి చూపెడుతుంది. ఓకేనా? కాలేజ్ కన్ఫర్మేషన్ ఓటీపీ చెప్పిన వాళ్ళకి. అండ్ కాలేజ్ కన్ఫర్మేషన్ ఓటీపీ ఎవరైతే చెప్పారో వాళ్ళకి నువ్వు ఓపెన్ చేసి తోట వెల్కమ్ అని చెప్పి ఒక ఆప్షన్ చూపెడుతుంది. వెల్కమ్ అని చూపెడుతుంటే, అండ్ మనకు ఇక్కడ కాలేజ్ కన్ఫర్మేషన్ ఓటీపీ చెప్పిన వాళ్ళకు వెబ్ ఆప్షన్స్ అయితే ఓపెన్ కావు. మనం ఎంత ట్రై చేసినా కాలేజ్ కన్ఫర్మేషన్ ఓటీపీ చెప్పిన వాళ్ళకి అలాట్మెంట్ కన్ఫర్మేషన్ ఒకటి చూపెడుతుంది, అండ్ అప్లికేషన్ చూపెడుతుంది. అంతే తప్ప మనకు వెబ్ ఆప్షన్స్ అయితే ఓపెన్ కాదు. పిన్ చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది, లాగౌట్ కావడానికి ఉంటుంది, కానీ మనకు వెబ్ ఆప్షన్స్ అయితే ఓపెన్ కాదు నువ్వు కాలేజ్ కన్ఫర్మేషన్ ఓటీపీ చెప్తే. అండ్ కాలేజ్ కన్ఫర్మేషన్ ఓటీపీ చెప్పని వాళ్ళు కానీ, కొత్తగా అప్లై చేసిన వాళ్ళకి కానీ నార్మల్గానే అప్లికేషన్ అయితే వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయిపోతాయి. ఓకేనా? నువ్వు వెబ్ ఆప్షన్స్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే ఓపెన్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? నేను మొన్న రీసెంట్గానే కాలేజ్ కన్ఫర్మేషన్ ఓటీపీ ఎవరైతే చెప్పలేదో వాళ్ళది వెబ్ ఆప్షన్స్ పెట్టి అప్డేట్ చేసేసిన. మనకు వెబ్ ఆప్షన్స్ లోపల వేకెన్సీస్ కూడా చూపెట్టింది. ఓకేనా? ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి మనం అనుకున్న కోర్స్ లోపల అని చెప్పి. అండ్ దాని తర్వాత సీసీఓటీపీ చెప్పిన వాళ్ళది ఇంకొక ఐడి కూడా మీకు చూపెట్టిన, వెల్కమ్ అని చెప్పి చూపెట్టింది. అండ్ వాళ్ళకు కూడా వెబ్ ఆప్షన్స్ అయితే చూపెట్టింది. సో దీన్ని బట్టి చూస్తే మనకు సీసీఓటీపీ చెప్పని వాళ్ళకు మనకైతే ఓపెన్ అయిపోతుంది. సీట్ వచ్చి జాయిన్ కాకపోయినా ఓపెన్ అవుతుంది, సీట్ రాకపోయినా ఓపెన్ అవుతుంది, అండ్ కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకు ఓపెన్ అవుతుంది. అండ్ కాలేజ్ కన్ఫర్మేషన్ ఓటీపీ చెప్పిన వాళ్ళకి ఎట్లుంటుంది కదా అంటే, మనకు ఆల్రెడీ నీకు ఏదైతే ప్రీవియస్గా కాలేజ్ అనేది అలాట్ అయిందో ఆ కాలేజ్ మాత్రమే చూపెడుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేయాలి అనే విషయానికి మనం అయితే వెళ్దాం. మనం సీసీఓటీపీ చెప్పి దోస్త్ 2025 స్పెషల్ ఫేస్ లోపల పార్టిసిపేట్ చేయాలంటే సీట్ని అయితే క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సీట్ని క్యాన్సిల్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో మీకు ఒక ప్రూఫ్ అయితే చూపెడతా. సో ఇక్కడ మనం చూసుకుంటే మనకు ఒక డిస్క్లైమర్ ఏంటంటే, ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే వాడుతుంది. మీకు లాంగ్ అవుతుంది అన్న సిచ్యువేషన్ లోపల, లేకపోతే కాలేజ్ నచ్చని సిచ్యువేషన్ లోపల, కోర్స్ నచ్చని సిచ్యువేషన్ లోపల మాత్రమే వాడుతుంది. డోంట్ మిస్యూజ్ ఇట్. అండ్ ఒకసారి నువ్వు సీట్ని క్యాన్సిల్ చేసుకునే ముందు 1కి 2 సార్లు ఆలోచించు. ఒకవేళ నీకు ఫైనల్ ఫేజ్ లోపల సీట్ రాకపోతే ఎట్లా అని చెప్పి. ప్రీవియస్ ఫేసెస్ తోటి కంపేర్ చేస్తే మనకు ఫైనల్ ఫేజ్ లోపల చాలా తక్కువ సీట్స్ అయితే ఉంటాయి. కాబట్టి సో ఆలోచించి ఒక డెసిషన్ తీసుకో. అండ్ ఒకవేళ నువ్వు సీట్ని క్యాన్సిల్ చేసుకుంటే మాత్రం యాజ్ మెనీ యాజ్ పాసిబుల్ వెబ్ ఆప్షన్స్ని ఇవ్వడానికి ట్రై చేయి. సో దట్ మనకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? ఇక్కడ మనం చూసుకుంటే మనకు సీట్ని మనం క్యాన్సిల్ చేసుకున్నప్పుడు మనకు ఒక ఓటీపీ వస్తుంది. దాన్ని మనం టీసీ ఓటీపీ అంటాం. ఓకేనా? టీసీ ఓటీపీ అంటాం. మనకు మెసేజ్ అయితే వస్తుంది అన్నట్టు, అందులో ఓటీపీ అయితే వస్తుంది. ఆ మెసేజ్ లోపల మనకు డియర్ స్టూడెంట్ అని చెప్పి మనకు దోస్త్ ఐడి ఉంటుంది. యూ విల్ బీ లూజింగ్ ద కన్ఫర్మ్డ్ సీట్ అని చెప్పి మనకు వార్నింగ్ అనేది వాళ్ళు ఇస్తారు అన్నట్టు. సో కన్ఫర్మ్ అయిన సీటు లూజ్ అవుతావు. అండ్
విల్ నాట్ బీ అలౌడ్ టు ఎంటర్ ఇంటూ దోస్త్ అని చెప్పి వస్తుంది అన్నట్టు. సో ఫర్దర్ ఫేసెస్కి నీకు అలో ఉండదు అని చెప్పి మనకైతే ఇక్కడ ఒక వార్నింగ్ అయితే వస్తుంది అన్నట్టు. టీసీ ఓటీపీ చెప్తే మన సీట్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా. సో ఒకసారి టీసీ ఓటీపీ చెప్పిన తర్వాత సీట్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది. మీరు ఇక్కడ మన దోస్త్ ఐడి చూసుకొని ఓకేనా, టీఐ అని చెప్పి మనకి ఇక్కడ సో 1242131 అని చెప్పి ఉంది కదా, ఈ ఐడిని మీరు గుర్తుపెట్టుకోరి. సో ఒకసారి టీసీ ఓటీపీ చెప్పిన తర్వాత నేను లాగిన్ కావడానికి ట్రై చేసిన. ఓకేనా. సో మన దోస్త్ ఐడి ఇచ్చినాం అండ్ మనకు ఓటీపీ అయితే ఇచ్చినాం అండ్ దాని తర్వాత పిన్ అయితే ఇచ్చినాం. పిన్ ఇచ్చి ఇవన్నీ ఇచ్చి నేను లాగిన్ కావడానికి ట్రై చేసిన. ఓకేనా. సో లాగిన్ కావడానికి ట్రై చేస్తే మనకు ఏమని వస్తుంది కదా అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, యూ హ్యావ్ బీన్ ఇష్యూడ్ టీసీ, మేక్ పేమెంట్ టు ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పి వస్తుంది. అంటే మన దోస్త్ ఐడి మీద మళ్ళీ ఒకసారి పేమెంట్ చెయ్యి అని చెప్పి చూపెడుతుంది అన్నట్టు. సో మీరు ఇక్కడ చూసుకోరు, దోస్త్ ఐడి అనేది సేమే ఉంటుంది. సో 242131 ఇక్కడ మీరు చూసుకుంటే 242131 అని చెప్పి ఉన్నది. సో ఇది మీరు ఫర్దర్గా కూడా చూస్తారు. సో దాని తర్వాత మనం అయితే పేమెంట్ చేసేసినాం. సో పేమెంట్ చేసిన తర్వాత మనం అయితే లాగిన్ అయినాం అన్నట్టు. పేమెంట్ చేసిన తర్వాత మనకు కొత్త పిన్ అనేది వస్తుంది. దాని తర్వాత మనం లాగిన్ అవుతాం. సో మీరు ఇక్కడ చూసుకుంటే 12421, సో ఇక్కడ మీరు 42131 ఓకేనా. సో మీరు ఐడి కూడా చూసుకోరి, ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఐడి. సో 242131 ఇక్కడ మీరు చూసుకోరి 242131 ఈ ఐడి లోపలే మనకు వెల్కమ్ దోస్త్ అని చెప్పి వస్తుంది. అండ్ దాని తర్వాత మనకు వెబ్ ఆప్షన్స్ కూడా ఓపెన్ అయినాయి. సో వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయినాయి కదా అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ఛాన్స్ వస్తుందా అంటే మనం వెబ్ ఆప్షన్స్ పెట్టినాం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు వెబ్ ఆప్షన్స్ అయితే ఇది లిస్ట్, వెబ్ ఆప్షన్స్ లిస్ట్ ఓకేనా. యూజీ అప్లికేషన్ వెబ్ ఆప్షన్స్ రిపోర్ట్ అని చెప్పింది కదా. సో ఇక్కడ మీరు టైం కూడా చూసుకోవచ్చు. మనం ఎప్పుడు లాగిన్ అయినాం కదా అంటే 4:12కి అయితే లాగిన్ అయినాం. ఓకేనా. సో 4:12కి లాగిన్ అయినాం. 4:13కి మనకు లైక్ ఇది టీసీ అనేది ఇష్యూ అయిందని చెప్పి వచ్చింది. అండ్ తర్వాత పేమెంట్ తర్వాత మనం చూసుకుంటే 17:15 అంటే 4:15కి మనకు వెల్కమ్ టు దోస్త్ అని చెప్పి వచ్చేసింది. అండ్ మనం ఇక్కడ వెబ్ ఆప్షన్స్ కూడా మీరు టైం చూసుకోరి, ఇక్కడ ఐడి చూసుకోరి, మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి కూడా ఓపెన్ అయింది. ఓకేనా. మేము వెబ్ ఆప్షన్స్ కూడా ఇక్కడ ఇచ్చేసినాం అండ్ వేకెన్సీస్ కూడా చూపెడుతుంది ఇక్కడ. సో మీరు ఇక్కడ చూసుకుంటే ద చూజన్ కాలేజ్ కోర్స్ మీడియం అండ్ కోర్స్ టైప్ ఇందులో ఏంటంటే 60 సీట్ల ఇంటేక్ ఉంటాయి, 57 సీట్ల వేకెన్సీ ఉన్నాయని చెప్పి చూపెడుతుంది. ఇక్కడ మీరు టైం కూడా చూసుకోరు 27th జూలై, సో 4:16 అని చెప్పి ఓకేనా. సో మనకు టైం కూడా ఉంది 4:15కి 4:16కి. సో ఆల్రెడీ ప్రీవియస్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన లిస్ట్ ఇది. అండ్ నేను ఆల్రెడీ అప్పుడే మీ ముందు చూపెట్టాలి కదా అని చెప్పి మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఇస్తే మీకు చూపెడుతుంది. ఓకేనా. సో ఓకే అని కొడితే మనకు ఈ ఆప్షన్ అనేది యాడ్ అయిపోతా అన్నట్టు. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా, ఇదంతా టైం వేస్ట్ ఎందుకు చెప్తున్నా అంటే మీకు కూడా చూపెట్టాలి కదా. సో ఒక ట్రస్ట్ వచ్చినప్పుడే మీరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ట్రై చేస్తారు. అండ్ ఆల్రెడీ మీకు వచ్చిన సీట్ని క్యాన్సిల్ చేసుకుంటున్నారు కాబట్టి యూ హ్యావ్ టు నో ఆల్ దీస్ థింగ్స్. ఓకేనా. సో ఎంత లైక్ ఇవన్నీ, సో ఇంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి సో నేను ఎన్నో కాల్స్ మాట్లాడినా. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకుంటే నువ్వు ఒకవేళ సీట్ని క్యాన్సిల్ చేసుకొని లైక్ వెబ్ ఆప్షన్స్ ఇద్దాం అనుకుంటే ఎట్లాంటి ప్రాసెస్ ఉంటుందంటే ఫస్ట్ నువ్వు సీట్ క్యాన్సలేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది మీ కాలేజ్కి వెళ్ళి. సో సీట్ క్యాన్సలేషన్ కోసం ఓటీపీ అయితే చెప్పాల్సి ఉంటుంది. సీట్ క్యాన్సలేషన్ ఓటీపీ చెప్పిన తర్వాత మనకు ఫీ పేమెంట్ అయితే వేయాలి. సీట్ ఒకవేళ నీది క్యాన్సల్ అయిపోతే మాత్రం సీట్ క్యాన్సలేషన్ ఓటీపీ వస్తుంది. ఓటీపీ చెప్తే సీట్ క్యాన్సల్ అయిపోతుంది. దెన్ మనం ఫీన్ అనేది పే చేయాల్సి ఉంటుంది 425 రూపీస్. సో ఈ 425 రూపీస్ పే చేసి నెక్స్ట్ మనం ఏం చేయాల్సి ఉంటుంది కదా అంటే ఒక కొత్త పిన్ అయితే వస్తుంది నీకు. ఓకేనా. 425 రూపీస్ ఎప్పుడైతే పే చేస్తావో నీ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉన్న దోస్త్ ఐడికి ఒక కొత్త పిన్ అనేది వస్తుంది. అండ్ ఆ పిన్ని మనం చూసుకొని లాగిన్ కావాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. నీ ఐడి అండ్ కొత్త పిన్ తోటి మనం అయితే లాగిన్ కావాల్సి ఉంటుంది. సో ఆఫ్టర్ లాగిన్ మనం వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. ఫస్ట్ సీట్ క్యాన్సిల్ చేసుకో, తర్వాత ఫీ పేమెంట్ అనేది చెయ్యి, దాని తర్వాత కొత్త పిన్ వస్తుంది, దాని తర్వాత లాగిన్గా వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసాయి అయిపోతుంది. సో ఇది ప్రాసెస్. అండ్ సీట్ క్యాన్సలేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీ కాలేజ్ వాళ్ళు సీట్ క్యాన్సలేషన్ చేసినప్పుడు మాత్రమే నువ్వు నెక్స్ట్ ఫేజ్ లోపల ట్రై చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ట్రై చేసే ఛాన్స్ కూడా వస్తుంది. సో సీట్ని క్యాన్సల్ చేసుకునే ముందు మాత్రం 1కి 2 సార్లు అయితే ఆలోచించు. ఓకేనా. సో ఎందుకంటే మనకు ఒకసారి సీట్ క్యాన్సల్ అయితే నెక్స్ట్ ఫేజ్ లోపల కాంపిటీషన్ అయితే చాలా ఉంటుంది అండ్ సీట్లు కూడా తక్కువ ఉంటాయి. ఒకసారి ఆలోచించు సీట్ని క్యాన్సల్ చేసుకునే ముందు. అండ్ దాని తర్వాత ఏంటంటే మనకు ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ అప్లికేషన్ ఫీ ఉంది కదా, సీట్ని క్యాన్సల్ చేసుకున్న చోట మీరు సో ఈ అప్లికేషన్ ఫీకి వచ్చి మీ దోస్త్ ఐడి ఇచ్చి 425 రూపీస్ పే చేసి మీరైతే పేమెంట్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఒకసారి నువ్వు 425 రూపీస్ పేమెంట్ కంప్లీట్ చేస్తే నీకు ఒక పిన్ అనేది వస్తుంది.
సో, ఆ పిన్ వచ్చుడుతోటే మనం క్యాండిడేట్ లాగిన్‌కి వచ్చి లాగిన్ కావాలి. లాగిన్ అయ్యి వెబ్ ఆప్షన్స్ అయితే ఇయ్యాల్సి ఉంటది అన్నట్టు. ఓకేనా? సో, ఇక్కడ మీరు చూసుకుంటే వెబ్ ఆప్షన్స్ అనేది ఇట్లా ఇయ్యాల్సి ఉంటది. మనకు లైక్ వెబ్ ఆప్షన్స్ లోపల కాలేజు ఓకేనా? బై కాలేజ్ అన్నా లేకపోతే బై కోర్స్ అన్నా చూజ్ చేసుకోవచ్చు. యూనివర్సిటీ నేమ్, కోర్స్ నేమ్ ఇవన్నీ ఇచ్చి మనం వెబ్ ఆప్షన్స్ అయితే ఇయ్యాలి. సో, ఇది ప్రాసెస్. అండ్ నీకెక్కడైనా కూడా లైక్ ఇది హెల్ప్ అయితే మాత్రం మన ఛానల్ పక్కా సబ్స్క్రైబ్ చేసుకో. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఒకసారి ఆలోచించు సీట్‌ని క్యాన్సిల్ చేసుకునే ముందు. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.